వంటల్లో చింతపండు వాడటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి. మంట, ప్రేగుపోతలు, త్రేనుపుల్లాగా వచ్చి వెనక్కి పదార్థాలు ఇట్లాంటివి రావటం, వీటన్నిటికీ చింతపండు ఒక ప్రధాన కారణం. ఏమైంది, ప్రకృతి ప్రసాదించిన సహజమైన చింతపండే కదా అనొచ్చు మీరు. ఆ చింతపండు ఏ వంటల్లో మనం వేస్తామో ఆ పులుపుని కవర్ చేయటానికి ఉప్పు 2 3 ఎక్కువ పడుతుంది. చింతపండు వెయ్యని వంటల కంటే చింతపండు వేసిన వంటల్లో ఉప్పు 2 3 రెట్లు ఎక్కువ పడుతుంది. ఉప్పు ఎక్కువ పడటం, దీంతోపాటు నూనె, కారం, మసాలాలు చింతపండు వేసిన వంటల్లో మామూలు వంటల కంటే ఎక్కువ పడతాయి. అందుకని చింతపండు వేసిన వంటలు నిలవెందుకుంటున్నాయో మీకు అర్థమైంది. ఇప్పుడు ఉప్పు 2 3 రెట్లు ఎక్కువ పడుతుంది. కాబట్టి ఉప్పు ఎక్కువ ఉండటం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. ప్రేగుల్లో మూమెంట్ ఎక్కువ రావటం, ఇరిటేషన్ చేయటం చింతపండుకున్న గుణం. ఆరోగ్యకరమైన వంటలు వండుకునే విధానానికి పులుపు కొరకు చింతపండు వాడటం మానేసి దాని స్థానంలో మామిడికాయ పౌడర్ వాడుకుంటే చాలా మంచిది. ఆమ్చూర్ పౌడర్. అదే మామిడికాయలు కెమికల్స్ లేకుండా న్యాచురల్గా తయారైన పచ్చి మామిడికాయల్ని బాగా క్లీన్గా హైజీనిక్ కండిషన్స్లో ముక్కలు కోసి ఎండపెట్టి అలా ప్యూర్గా కనుక సోలార్ డ్రై చేసిన మ్యాంగో పౌడర్ కనుక అయితే వంటల్లో ఉప్పు లేని లోటు తెలియకుండా చాలా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఉప్పు లేకుండా రుచిగా తినాలంటే మామిడికాయ పొడి తప్పనిసరిగా వాడుకోవాలంటాను. మనం ఆశ్రమంలో మరి 100 మందికి భోజనాలు ఇంత బాగా తినిపించగలుగుతున్నామంటే రోజు మామిడికాయ పొడిని విపరీతంగా వాడతాం. చింతపండు అసలు మన ఇన్స్టిట్యూషన్ క్యాంపస్లోనే ఉండదండి. అలాంటి మామిడికాయ పొడి వంటల్లో వాడుకోగలిగితే పొట్టాప్రేగుల సంబంధమైన సమస్యలకి చాలా చాలా మంచిది. అంటే మన ఫాలోవర్స్ కొరకు మరి అన్ని హెల్దీ ప్రొడక్ట్స్ అందిస్తే మంచిదని A to Z న్యాచురోపతి సంస్థ ద్వారా ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద మన ఫాలోవర్స్ మీకు చక్కగా అందిస్తున్నారు కదా. అలా మంచిగా మీరు అలాంటి ప్రొడక్ట్లను వాడుకుంటే కల్తీ అనేది ఉండదు, నాణ్యంగా ఉంటాయి. కాబట్టి భయం లేకుండా ఆరోగ్యాన్ని పొందటానికి ప్రొడక్ట్స్ ఇట్లాంటి మామిడికాయ పొడి లాంటివి వాడుకుంటే మంచిది.